హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్లు 321 బ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమ్లు 321 బ్లాగ్. ఈరోజు మేము ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే సొరకాయ పచ్చడి. సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో, దానికి ఏమేమి పదార్థాలు అవసరమో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు, టమాటో, ఆనియన్ కాల్చుకున్నానండి. కాల్చుకొని పైన లేయర్ మొత్తం తీసేసాను, బాగుంటుంది అలా. పచ్చిమిర్చి, పుదీనా, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అండ్ దీనికి మసాలా కావాలి కదా, మసాలాకు కావాల్సిన పదార్థాలు: పల్లీలు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. దీన్ని ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సొరకాయ ముక్కలు ఫస్ట్ వేగనివ్వాలండి, ఉడికించుకోవాలి. సో నేను కొంచెమే ఆయిల్ వేసి దాంట్లో సొరకాయ ముక్కల్ని వేసుకున్నాను. సొరకాయ ముక్కల్ని వేసుకొని దాన్ని పక్కకు షిఫ్ట్ చేశాను వేరే స్టవ్ మీదకి, ఎందుకంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. సో నేను వేరే ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, పోపులకు కాబట్టి కొంచెం ఆయిల్, మసాలాని మిక్స్ చేయడం కోసం. సో నేను దానిపైన సొరకాయ ముక్క వేసిన దాని మీద మూత పెట్టేసాను. దీంట్లో ఆయిల్ వేడెక్కిందండి. దీంట్లో ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కొంచెం గోలనివ్వాలి మంచిగా. అవి గోలాక దాంట్లో ధనియాలు, నువ్వులు, శనగపప్పు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొన్ని ఆపాను. అవి మళ్ళీ లాస్ట్లో పోపులో కావాలి కాబట్టి కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని అన్నింటినీ మంచిగా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఆయిల్లో రోస్ట్ కావాలి. ఎంత రోస్ట్ అయితే మనకు అంత టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాతోటే మనకు పచ్చడి బాగా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. సో నేను ఇది మంచిగా గోలనిస్తున్నాను. అందుకే దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దాన్ని కూడా దీంట్లోనే కొంచెం గోలనిసుకోవాలి. చూసారు కదా, గోలుతుంది. దీంట్లో ఇప్పుడు మనము ఆనియన్ అని చెప్పాను కదా, ఈ ఆనియన్ ఇది స్టవ్ మీద డైరెక్ట్ కట్ చేసి కొంచెం వేడి చేశాను. దానిపైన లేయర్ మొత్తం తీసేసి అలా వేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, ఆనియన్ కూడా కొంచెం నూనెలో అలా కొంచెం గోలనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు అవి గోలేవి పక్క పెట్టేసుకొని, ఈ సొరకాయ ముక్కలు కూడా కొంచెం గోలినట్టే ఉన్నాయి కొంచెం. సో దీంట్లో ఇప్పుడు మనము పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి కూడా, చింతపండు, ఇవన్నింటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం డీప్ ఫ్రై అయ్యేటట్టు వేసుకొని దీనిపై మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది అప్పుడప్పుడు కొంచెం తీసి చూసుకోవాలండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను మాటికి అప్పుడప్పుడు తీసి కలుపుకుంటున్నాను. ఒక 2-3 మినిట్స్ ఎక్కువ 2-3 మినిట్స్కి ఇంకా కొంచెం ఎక్కువసేపే గోలుతుంది. ఇది బాగా ఉడకాలి కొంచెం. సో నేను చూశారు కదా, కొంచెం గోలినట్టే ఉంది. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మనము గోలించుకున్న ఈ అవి ఉంది కదా, అది కూడా చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇది చల్లారినాకనే మిక్సీ పెడితేనే బాగుంటుంది. సో దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసాను. మరీ పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం బరుసులుగానే కొంచెం దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చల్లారిందండి. వీటిని కూడా, ఈ ముక్కల్ని కూడా మనం గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఇది కూడా కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం తక్కువగానే గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక్కసారి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని మొత్తం ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు కావాలి కదండి, ఆ పోపుని ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో
ఆయిల్ వేసుకోవాలి. ఒక 1½ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఏ పోపులోనైనా ఇవి 2 కంపల్సరీ కాబట్టి నేను వేసాను. సో ఇప్పుడు దాంట్లో కొన్ని పచ్చిమిర్చి ఇంతకుముందు ఫస్ట్లో కొన్ని ఆపాను కదా, వాటిని ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది. కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని ఎల్లిపాయలు కొంచెం దంచుకోవాలి. అలా దంచుకున్న వాటిని వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఇవన్నిటిని నూనెలో బాగా గోలించుకోవాలి. కొంచెం పుదీనా అండ్ శనగపప్పు, లాస్ట్లో శనగపప్పు. ఇవన్నిటిని కొంచెం గోలించుకోవాలి. ఇది ఇంకా కొంచెం గోలి అయ్యి ఆఫ్ చేసేసి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా ఒక 2-3 మినిట్స్ చల్లారనివ్వాలి. చల్లారినాక పచ్చడిలో వేస్తేనే పచ్చడి నల్లపడకుండా ఉంటుంది. వేడిది అలా వేయకూడదు. సో నేను చల్లారినాకనే వేసాను. చూసారు కదా ఎంత ఈజీగా పచ్చడి రెడీ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కాకుండా పచ్చడి మన చపాతీలో, పూరీలో కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అమలు 321 vlog. Bye friends.